బారాదా ఇలాంటివన్నీ చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. ఇటు దూరం దూరం. ఓహో అదొకటి ఉందా నా ప్రాణానికి? ఎంత? ఒక ఏడాది పాటు ఓపి పట్టండి, ఇంటికి పట్టించని వదిలిపోతుంది. నువ్వెంత నిష్ఠగా ఉంటావో నేను అంతే నిష్ఠగా ఉంటాను. ఇదంతా ఓకే, కానీ నువ్వు అలా చేయడం మాత్రం. మిమ్మల్ని ఎలాగూ తాకలేను కదా, కనీసం మీ పాదాలను అంటిపెట్టుకుని ఉండే వీటినైనా ముట్టుకొనివ్వండి. వేసుకోండి. గుడ్, కొత్త షూస్ లా ఉన్నాయి. అయితే రోజు నేనే పాలిష్ చేస్తాను. అలాగే రాదా, నీ ఇష్టం. రావచ్చా? రా హారిక, సరైన సమయానికి వచ్చావు. నీతో నిన్నటి నుంచి ఒక మాట చెప్పాలని ట్రై చేస్తున్నాను, నువ్వు కనిపించలేదు. వాళ్ళ ఆయనగానే వస్తున్నారా? లేదు రాదా, నీ గురించి ఆమెను ఒక రిక్వెస్ట్ చేద్దామని. నా గురించా? చూడు హారిక, నేను నిన్నెప్పుడు ఏదీ కోరలేదు. ఇవాళ నా భార్య కోసం ఒక చిన్న కోరిక కోరుతున్నాను. భలే వారే, చెప్పండి. నా భార్య రాధా ఇవాళ నుంచి ఒక ఏడాది పాటు కఠోర వ్రతనిష్టతో ఉండాలి. తన వ్రతం ఎందుకు చేస్తుందో నీకు తెలుసు. తను నిత్యం పూజలతో బిజీగా ఉండొచ్చు. ఈ ఇల్లు నీ సొంత ఇల్లు అనుకుని, ఆమె నిజంగానే నీ చెల్లెలనుకుని పూర్తి సహకారం అందించాలి. మీరు చెప్పకముందే నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యానులేండి. కాకపోతే మా ఆయన సడన్ గా వచ్చి పద అమెరికా వెళ్దామంటే అప్పుడు చెల్లాయి పరిస్థితి ఏంటా అని భయంగా ఉంది. బావగారు నేను అడుగుతానులే. ఏమని? బావగారు ఇన్నాళ్ళు పాప కోసం హారికని ఇక్కడ ఉండనిచ్చారు, ఇంకొన్నాళ్ళు నా కోసం ఉండనివ్వండి. ఏడాది కల్లా నా వ్రతం అయిపోతుంది, పాప ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది అని బతిమాలతాను. కాదంటారా? నేనడిగితే కాదంటాడేమో గాని నువ్వు అడిగితే కాదనే సమస్య లేదు రాదా. నువ్వంటే వాడికి అంత అభిమానం. చూద్దాంలే హారిక, వంశీతో నేను మాట్లాడతాను. వంశీ కాదండి, కిషోర్. ఐ మీన్ కిషోర్తో నేను మాట్లాడతాను. బాయ్, వెళ్ళొస్తాను. అలాగే, జాగ్రత్తగా వెళ్ళిరండి. అక్క, నాకు డౌట్. ఆయన దగ్గరికి రాబోతుంటే దూరం అన్నాను. ఆయన బాధపడి ఉంటారంటావా? వంశీ గారు అలా అపార్థం చేసుకునే మనిషి కాదనుకుంటా కదా. నేను అదే అనుకున్నానులే. ఇంకో చిన్న డౌట్ అక్క. ఏడాది పాటు భార్య దగ్గర రాకుండా ఉంటే మగాళ్ళు భరించగలరంటావా? అందరూ భరించలేకపోవచ్చు, కానీ మీ ఆయన ఆ ఎడబాటును అర్థం చేసుకుని భరించగలరు. ఆ విషయం నేను ఖచ్చితంగా చెప్పగలను. అందుకే కదా నిన్ను అడిగింది. థ్యాంక్స్ అక్క. ఒసే వరవా, అసలే నూనె ధర ఆకాశాన్ని అంతుంది. కూరలో కూతంత నూనె తక్కువేసి వండు. అలాగే అత్తయ్య. ఓలమ్మే, ఉల్లిపాయ ఒకటే అయ్యి. అలాగే చేసేదేమో దైవజ్ఞానం, ధ్యాస అంతా నా మీదే. ఈ అత్తపూర పళ్ళకుండా ఉన్నాను రా బాబు. వరం వంటగదిలో ఉంది. ఏడు సంగతే? మా సంగతులు మీకెందుకు పిన్ని, మీ జపం మీరు కానివ్వండి. వాళ్ళమ్మ బొట్ట బొమ్మో. వరం రారాదా? పనిలో ఉన్నావా? నీకు బోల్డ్ అని సంగతులు చెప్దామని వచ్చాను. వంట అయిపోయింది, పర్వాలేదు చెప్పు. నిన్న కోయిదర్ వచ్చాడు వరం. కోయిదరా? సంగతులని భలే కరెక్ట్ గా చెప్పాడులే. ఏం సంగతులు? అదే అంటే? అదేనమ్మా, ఆయనకి నాకు సంబంధించి సంగతులు. ఏం చెప్పాడు? పో బాబు, నాకు సిగ్గేస్తుంది. బాగుంది, చల్లకొచ్చి ముందు దాచినట్టు ఆ సిగ్గులన్నీ నీ మొగుడు కోసం దాచుకుంది గాని ముందు సంగతి ఏమిటో చెప్పు. ఏదో దిష్టి దోషం ఉందంట వరం, అందుకే ఆయన నాకు దూరంగా ఉంటున్నారు. దిష్టి లేదు, దోషం లేదు. ముందు ఆ హారికను ఇంట్లోంచి బయటికి పంపించేయి, నీ కాపురం చక్కబడుతుంది. చిచ్చి, హారికనే వనుకు. దేవుళ్ళు నా పట్ల కోపంగా ఉన్నారట. ఏడాది పాటు గుడ్లు గోపురాలు తిరిగి పూజలు పునస్కారాలు చేస్తే పరిస్థితి దానంతటదే చక్కబడి మా ఆయన దగ్గర అవుతారట. ఏడాది పాట?
6 నెలలు భర్తకు దూరంగా ఉన్నందుకు అటు ఇటు అయిపోతున్నాను నేను. అలాంటిది 1 ఏడాది పాటు దూరంగా ఉంటే ఆ గుంటకి కడుపు, ఈ గుంటకి ఏడుపు. ఆ, రోగి కోరుకుందే వైద్యుడు చెప్పాడని అదేదో సామి చెప్పినట్టు హారిక కోరుకుందే కోయిదని చెప్పాడు. అదేం కాదులే పిన్ని. నువ్వు ఒట్టి ఎరుపోగలు దానివి. ఎవ్వులేని చెప్పిన ఇలాగే నమ్మేస్తావు. ఏటేటి నీ మొగుడు 1 ఏడాది పాటు దూరంగా ఉండాలా? ఉంటాడు. నీకు దూరం అయ్యి ఆ గుంటకి దగ్గర అవుతాడు. దాన్ని పడగదులు ఎట్టుకొని నిన్ను పక్క గదులకి అంపిస్తాడు. అత్తయ్య చెప్పిన మాటల గురించి ఆలోచించరా? ఆ, నిన్ను దూరంగా ఉంచడం కోసం వాళ్ళు ఆడుతున్న నాటకమేమో ఇదంతా. నాటకాలు ఆడితే ఆడేసినావు గాని మా బాగా చెప్పావే కోళ్ళ. నీ మొగుడు డాక్టరే కావచ్చే గుంట, కానీ మా బాగా తెలివైనోడు. ఎంత తెలివైనోడు అంతే, కట్టుకున్న నిన్ను ఇంటికి తీసుకొచ్చే లోపు ఇంకో గుంటను అట్టుకొచ్చి ఇంతలో ఎట్టేసుకున్నాడు. ఆ సంగతి తెలవక దాని వెనకాల అక్క తక్క అంటూ బొంగరంలాగా ఇలగలగలగలగా తిరిగేస్తున్నావు. నా మాట నీకు కొంత కట్టం కలగచ్చు, కానీ నాకు కోరుకునేది నీ సుఖమనే పిచ్చిపోవ. కోయిదని నమ్ముకుంటే ఏటొస్తుంది? తావిధులు తలనొప్పి తప్ప. అదే నా మాట ఇనుకున్నావు అనుకో, నీ కాపురం చక్కబడుద్ది. సార్, ఎస్ కమ్ ఇన్. యూ కెన్ గో. అలాగే సార్. అమ్మయ్యా, ఎంత హాయిగా ఉంది. ఆహాహా. మే కమింగ్ సార్. ఎస్ కమ్ ఇన్. ఫైల్ సార్. ఏమిటో ఎంత సీరియస్? ఫైల్లో లవ్ లెటర్ గానీ పెట్టి పంపాడేం బాసు? లవ్ లెటరా? ఈ మధ్య నీతో తెగ మాట్లాడేస్తున్నాడు కదా. అస్తమానం ఇవే ఆలోచనలా నీకు? నోరు మూసుకొని వచ్చిన పనేంటో చెప్పు. నోరు మూసుకొని మాట్లాడే మంత్రవిద్య నాకు రాదు గాని గోయల్ కంపెనీ ఫైల్ నీ దగ్గరుందా? ఉంది. అదేదో చూసి త్వరగా నాకు పంపించరాదు? పొద్దున్నుంచి బాస్ గారు నా తల తింటున్నాడు. గోయల్ కంపెనీ కాదు, ముందు స్వస్తి కంపెనీ గారి సంగతి తేల్చాలి. అబ్బో, వాడు పెద్ద జిడ్డుగాడు. జిడ్డొదిలించడానికే రమ్మన్నాను. ఆ ఫైలే చూస్తున్నాను. మాట్లాడితే మీ బాస్తో నేను మాట్లాడతాలేను మేడం అని తప్పించుకుంటున్నాడు. బాస్ గారిని కలవడానికి ఎవరు వచ్చారమ్మా? వాడే అయ్యుంటాడు. ఇక్కడికి తీసుకురా. అలాగే అమ్మా. ఇస్తా చూడు కోటింగ్. ఈ దెబ్బతో వాడు సిట్రేట్ అయిపోవాలి. రండి సార్. రండి సార్, కూర్చోండి. ఇంతకీ నేను అవన్నీ తర్వాత, ముందు నాకు సంగతి చెప్పండి. అన్ని సంగతులు మీరు బాస్తో మాట్లాడుకుంటున్నప్పుడు ఇక మేమెందుకండి ఇక్కడ? గాడిదలు కాయడానికా? అసలు మొదట్లో మీరు మా కంపెనీతో చేసుకున్న అగ్రిమెంట్లో ఏముంది? సార్, ఐమ్ వెరీ సీరియస్. ఓకే, ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి కొత్త అగ్రిమెంట్ రాసుకుందాం అనుకుంటున్నాం. ఎప్పుడు? ఇప్పుడే. ఒకవేళ అలా చెయ్యాలనుకున్నా ఇంతకు ముందు జరిగిన ట్రాన్సాక్షన్ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి కదా. బ్యాలెన్స్ షీట్ సరి చేసుకోవాలి కదా. ఇవేవీ లేకుండా డైరెక్ట్ గా మా బాస్తో మాట్లాడతానంటారేంటి? అవును, ఇప్పుడు అదే అంటున్నానండి. విన్నావా? చూడండి, బాస్ పొద్దున్న లెగుస్తే ఆయనకు 100 రకాల పనులుంటాయండి. ఇలాంటివన్నీ మమ్మల్ని చూసుకోమంటారు. ఆయన్ని కలిసే ముందు మీరు మాతో తరువుగా మ్యాటర్ డిస్కస్ చేయాలి. ఇప్పుడు చేస్తుంది అదే కదా. ఇప్పుడు జరిగేది ఆర్గ్యుమెంట్, డిస్కషన్ కాదు. ఏదో ఒకటి జరిగింది కదా, ఇక నన్ను మీ బాస్ దగ్గరికి వెళ్ళనివ్వండి. వెళ్ళనివ్వకపోతే ఆయనే నా దగ్గరికి వస్తారు. మిస్టర్, దిస్ ఇస్ టూ మచ్.
యూఆర్ ఇన్సల్టింగ్ మై బాస్ అండ్ మై ఆఫీస్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. హలో మావయ్య. అరే నువ్వేంట్రా ఇక్కడ కూర్చున్నావు? నేను నీకోసం నా ఛాంబర్లో వెయిట్ చేస్తున్నాను. డైరెక్ట్ గా నీ చంబర్కే వస్తుంటే ఈవిడ గారు పిలిచారు. తలవా చెట్టు చివాట్లు పెడుతుంటే తింటూ కూర్చున్నాను. సారీ సార్, మీరు స్వస్తి కంపెనీ మేనేజర్ అనుకుని. వీడు ఆనంద్ అని నా మేనలుడు. హలో సార్. హాయ్. హాయ్. ఆమె పేరు సంధ్య, ఈమె ఛాయ. మార్కెటింగ్ మేనేజర్స్. జమ్స్ అనుకో. ఆ స్వస్తి కంపెనీ మేనేజర్ ఎవడో కానీ వాడు మీ ముందుకొస్తే వాడిని చీల్చి చెండాడి నమిలి మింగేసేటట్టున్నారు. ఆ కంపెనీ వాళ్ళ యాటిట్యూడ్ కరెక్ట్ గా లేదు. వాళ్ళ విషయంలో మా వాళ్ళు ఇలా రెస్పాండ్ అవడమే కరెక్ట్. యు గో అహెడ్. థ్యాంక్ యూ సార్. నువ్వు రారా లోపలికి వెళ్ళు. ఓకే. అది కాదు మావయ్య. ఆఫీసులో నీకు మావయ్య అని పిలవద్దని నీకెన్నిసార్లు చెప్పానురా? ఏజ్ బారుగా కనిపిస్తుందని విగ్గు కూడా పెట్టుకున్నాను. ఇప్పటికీ నీకు మావయ్యలా కనిపిస్తున్నానరా? బాగుంది. విగ్గు పెట్టుకున్నంత మాత్రాన మావయ్య మావయ్య కాకుండా పోతాడా? ఒరే ఆనంద్, వరుసకు మామూలులం గాని మరీ మావయ్య అని పబ్లిక్ గా పిలిచేంత ఏజ్ గ్యాప్ మనిద్దరికి ఉందట్రా. అంకుల్ అని పిలవనా? అంకులన్నా మావయ్యన్నా చాచా అన్నా ఒకటే కదరా. పోనీ ఒరే అన్నా? తాట తీస్తారోయ్. మరి ఏమనమంటావు? ఎంచక్క ధర్మేంద్ర అని పిలు. ధర్మేంద్ర. మా తాతయ్య ధర్మయ్య అని పేరు పెడితే నువ్వు ధర్మేంద్ర అని పేరు మార్చేసుకుంటావా? మరేం చేయనురా, మా నాన్నకి వాళ్ళ నాన్నంటే అభిమానం కావచ్చు. అంత మాత్రాన అమెరికాలో చదువుకొనొచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసి ధర్మయ్య అని పేరు పెడితే ఎలారా? అందుకే ధర్మేంద్ర అని పేరు మార్చుకున్నా. నన్నంతా ఆ పేరుతోనే పిలవాలని నా కోరిక. కానీ వీళ్ళంతా సార్ అని, బాస్ అని, పెద్దాయనని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పిలుస్తున్నారు. సంధ్యమని పిలుస్తుంది, సార్ అని పిలుస్తుంది. ప్రస్తుతానికి అలానే పిలిపించుకో. ఏంట్రోయ్, ఏంటి సంగతి? ఆ అమ్మాయి చాలా బాగుంది ధర్మేంద్ర. ఏమన్నావు? సంధ్య చాలా బాగుంది. ఆ తర్వాత ధర్మేంద్ర. ఆహా, ఎంత బాగుందిరా పిలుపు. ఇక నుంచి అలా పిలవడానికే ఫిక్స్ అయిపోరా బాబు. ఓకే ధర్మేంద్ర. ఇప్పుడు చెప్పరా నీకేం కావాలో? సంధ్య గురించి డీటెయిల్స్. కడుపు వచ్చేసినది కదా అని కట్నం ఎగ్గొట్టేసాడనుకో మీ వయ్య. నిన్ను నీ కడుపులో పెట్టని ఆడింటికి పంపించేగల ఏటనుకుంటున్నావు? పంపించేయండి అత్తయ్య, అప్పుడు మీకు మనశ్శాంతిగా ఉంటుంది. ఏటే పుట్టింటికి వెళ్ళిపోయి మా అత్త ఇలాగా మా అత్త అలాగానే అందరికి చెప్పేసుకుందామనే? ఇదిగో ఓలే, ఆ పప్పులే నా దగ్గర ఉడకు. నిన్నేడే కట్టాడేస్తాను. మెతుకు కూడా ఎట్టకుండా మలమల మారి చంపేస్తాను. ఏటనుకుంటున్నావు? అత్తయ్య, నాకు విషయం చెప్పండి. మీరే మా నాన్నగారున్న పరిస్థితిలో ఉన్నారనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? ఏడు చేస్తానా? తల తాగట్టేటైనా సరే 3 లక్షలు అట్టుకొచ్చి ఆడ ముఖాన్ని ఇసురు కొట్టేస్తాను. ఏటనుకుంటున్నావు? ఆకలేస్తుంది అత్తయ్య. పొద్దునే కదే గిన్నెడు ఉపమా బుక్కేసినావు. అదెప్పుడో 9 గంటలప్పుడు. ఇప్పుడు టైం 2 అవుతుంది అత్తయ్య. 3 అవ్వాలా? 3 గంటలు కొట్టగానే 3 లక్షలు గుర్తుకు రావాలా? అప్పుడైపోనాదైతే ముచ్చట. ముందుంది ముసళ్ళ పండగ. ఓసాస్ అలా కళ్ళబోలు ఏడుపులు ఏడిచేస్తే కరిగిపోవడానికి నీ మొగుడు ఏటి ఊడో నేడు? ప్లీజ్ అత్తయ్య, ఆకలితో పేగులు మాడిపోతున్నాయి. కాస్తంత ఆడదాల్లో ఆలోచించండి. ఆలోచించమంటావా? సరేనాడు, వన్న పెడతాను. ఇదక్క ఓలమ్మ చచ్చిపోయినారు. ఓలమ్మ ఓలమ్మ రాయి వచ్చేసినారు. ఓలమ్మ ఆకలేస్తుందన్నావుగా, ఇందా వండం తిను. సాన్నే
అన్నం పాచిపోయింది అత్తయ్య. ఆహా పాసిపోయిందా? బేవరసుకు వచ్చిన కోడలకి బిర్యానీలు ఎట్టేస్తారేటి? మీ బాబుని కట్నం ఇమ్మను, కర్నూలు సోనా మసూరు బియ్యం అట్టుకొచ్చి ఏడేడిగా వడ్డిచ్చేస్తా. అత్తయ్య మీకు దండం పెడతాను, నా మీద కోపం ఉంటే నన్ను శిక్షించండి, అంతేగాని నా కడుపులో ఉన్న బిడ్డను కాదు. నువ్వు ఒకదానమే కనెత్తనావేటే బిడ్డని? నాను కన్నాను 10 నెలలు మోసి నీ మొగుడి కన్నానే. 20 ఏళ్ళు కష్టపడి పెంచి ఆడినిచ్చి నీకు పెళ్లి చేశానే. మరి నా కష్టం ఎవరిస్తారే? నా కష్టం ఎవరిస్తారే? ఇదిగో గుంట, ఇప్పుడే చెప్తున్నాను, తింటే కూడి తిను, లేకపోతే పొట్ట మార్చుకొని సావు. కాంతమా వాళ్ళమ్మ ఈడొకడు మధ్యలో పుల్లలాగా ఆగలగా వడ్డీ డబ్బులు వసూలు చేసుకురామని ఏట్రా ఎంతసేపు చేసినావా? ఎచ్చురు కేటపాలెం పోతే తన్ని తడగొడ్లు లాక్కున్నారంట. అది కాదమ్మా, పెంచి నీకు ఎంత నువ్వు ఇచ్చింది? 5,000. నెల ఒడ్డుగాను అడిగాల్సింది ఎంత? 500. మరి 400 ఇచ్చాడేంటమ్మా? 400? ఏటేట్రా ఇంత తక్కువ ఎందుకు ఇచ్చేసినాడు? అడిగిరా. అడగడం కాదు, కడిగేస్తాను. ఆడ ఏటన్నా తేడా వచ్చిందనుకో నీకు తెడ్డు తిరిగేసేస్తాను. ఏటనుకుంటున్నావు అంత? లక్ష్మే, వరలక్ష్మే, నాకు తెలుసులేమ్మే నువ్వెందుకు ఎడుతున్నావో. ఆకలేస్తుందంటే తినమని ఎలాంటి అన్నం పెడతదా మీ అత్త రాచసే? కడుపుతో ఉన్న ఆడకూతురు అత్త ఆడకూడదమ్మా. మీ మామ సచ్చినాడు అనుకున్నావా ఏందే? అది నీకు సరిగా కూడి పెట్టట్లేదనే నేను ఒక ఎత్తేసినలే. వడ్డీ డబ్బుల్లో 100 దాపెట్టే నీకోసం కోడి బిర్యానీ తెచ్చినా. తినియమ్మా, తినే. మీ అత్త వచ్చే లోపల దబ తినే. అలాగే. తినేయమ్మా, తినేయమ్మా, కడుపు నిండా తినే. అయ్యో రామా! రాముడు కాదు, కృష్ణుడు. కిషోర్ వంశీ కృష్ణుడు. తలుపు తీసే ఉంది. వేసేనా? వద్దు. నీకిలా దగ్గరగా ఉంటే ఎంత బాగుందో. అన్నట్టు నీకు గుడ్ న్యూస్. ఏమిటో? ఒక ఫేమస్ జ్యువెలరీ షాప్ అతను పేషెంట్గా నా దగ్గరకు వచ్చాడు. వెళ్తూ వెళ్తూ ప్రాణాపాయంలో ఉన్న నన్ను బతికించారు, మా షాప్కి ఏదైనా నగ ఆర్డర్ ఇవ్వండి, సగం ధరకే చేయిస్తాను అన్నాడు. ఎలాగో నీ పుట్టినరోజు దగ్గరలోనే ఉంది కదా, బర్త్డే గిఫ్ట్గా ఇద్దామని ఓ రేర్ డిజైన్ నెక్లెస్ ఆర్డర్ ఇచ్చాను. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? నా భార్య హారికకు బంగారం అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. తన కోరికలు, మక్కువలు, ముచ్చట్లు రాధ అనే అమ్మాయి కోసం చంపుకుంటుందని కూడా తెలుసు. ఇంత తెలిసి నేను కామ్గా ఉంటానా? ఆర్డర్ ఇచ్చేశాను. ఆ నెక్లెస్ పెట్టుకుంటే నువ్వెంత అందంగా ఉంటావో తెలుసా? ఎప్పుడిస్తారంట ఆ నెక్లెస్? అర్జెంట్ అని చెప్పాను, ఇవాళ రేపో ఇచ్చేస్తారు. ఆ నెక్లెస్ పెట్టుకుని మన టెడ్డీ ఏయ్, ఎందుకు అలా అబద్ధం చెప్పావు? సారీ అండి. ఏయ్ ఛ, నా ఆనందానంతా పాడు చేశాను. గబుక్కన రాదు కనుక మనల్ని చూస్తే ఏమవుతుందా అని భయం వేసి అలా చెప్పాను. దానికి కూడా కోపమేనా? సారీ హారిక, ఈ నరకాన్ని భరించడం నా వల్ల కాదు. సొంత ఇంట్లోనే నువ్వు అతిథిగా ఉండడం, సొంత వాళ్ళకి నేను దూరంగా ఉండాల్సి రావడం భరించలేకపోతున్నాను. కొంతకాలం అంటే భరించవచ్చు, ఇంకెంతకాలం భరించాలి? నా వల్ల కావట్లేదు హారిక, భరించడం నా వల్ల కావట్లేదు. భరించలేకపోతున్నారా?
హారికని వెళ్ళిపోమంటున్నాను. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుర్తుపట్టారా?